రాజధాని మొనకకపోతే రాజధానిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎందుకు చేయలేదు నేను సూటిగా అడుగుతున్నా. రాజధానిలోనే స్వాతంత్ర దినోత్సవం జరుపుతామని చెప్పి నీ ఈనాడు పత్రిక, మీ ఆంధ్రజ్యోతి అన్ని పత్రికల్లో వచ్చినాయి. స్వాతంత్ర దినోత్సవాన్ని ఈసారి రాజధాని అమరావతిలోనే నిర్వహించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. రాష్ట్ర సచివాలయం వెనక ఇటీవల P4 ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించిన ప్రాంతంలోనే వేడుకలు జరపనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో బుధవారం విజయానంద్ గారు సమీక్షించారు. మరి రాజధానిలో మొన్న మీరు P4 నిర్వహించినటువంటి కార్యక్రమం ఏదైతే ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించిన కార్యక్రమం సచివాలయానికి వెనక ఉన్నటువంటి ఆ ప్రాంతం కూడా మునిగిపోయింది కాబట్టే కదా మీరు తీసుకొని వచ్చి విజయవాడలో స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. అంటే స్వాతంత్ర దినోత్సవం కూడా జరుపుకోలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో ఈరోజు రాష్ట్ర రాజధాని ఉందని చెప్పండి. అమరావతి మునిగిపోయిందని చెప్పండి. ఎస్, మునిగిపోయింది కాబట్టి ఆ మునిగిపోయినటువంటి ప్రాంతాల్లో పడవలు వేసుకొని వెళ్ళి పడవల్లో నిలబడి మనం స్వాతంత్ర దినోత్సవం చేసుకోలేం కాబట్టి ఎస్ విజయవాడలో స్వాతంత్ర దినోత్సవం చేశామని చెప్పండి. మరి ఎందుకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మార్చారో సమాధానం చెప్పాలి.